ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో కణచక్రము కణ విభజన లెసన్స్లో ఈ లెసన్లో ముఖ్యాంశాలని చూసుకుందాం. ఇంపార్టెంట్ పాయింట్స్. అతిపెద్ద జీవితో సహా అన్ని జీవుల్లో వాటి జీవనానికి ఒకే కణం నుంచి మొదలు పెడతాయన్న విషయం మనం ముందు లెసన్స్లో తెలుసుకున్నాం కదా. ఒక కణం నుంచి అతి పెద్ద జీవి ఏర్పడటం చాలా వింతగా మనకు అనిపించవచ్చు. అయితే అన్ని జీవులు అన్ని జాతుల్లో కూడా పెరుగుదల ప్రత్యుత్పత్తి అనేది కణాల ప్రధాన లక్షణాలు. పెరుగుదల ప్రత్యుత్పత్తి అనేది కణాల యొక్క ప్రధాన లక్షణాలు అన్నమాట. ప్రతి కణం విభజన చెంది 2 కణాలు ఏర్పడతాయి. అంటే ప్రతి జనక కణం ప్రతిసారి 2 పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి జనక కణము ప్రతిసారి 2 పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ఒక జనక కణం నుంచి దాని సంతతి నుంచి ఏర్పడిన పిల్ల కణాలు పెరిగి విభజన చెంది నూతన కణ సమూహాన్ని ఏర్పరుస్తాయి. అంటే పెరుగుదల విభజన చక్రం ద్వారా ఒక కణం నుంచి మిలియన్ల కణాలు కలిగిన నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి. ఒక్క కణం నుంచి మిలియన్ కణాలు కలిగిన నిర్మాణాలు ఏర్పడతాయి, అవయవాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. కణచక్రం గురించి చూద్దాం. సెల్ సైకిల్. కణచక్రము చూస్తే మనకి ఒక జీవిలో అన్ని జీవుల్లో కూడా కణ విభజన చాలా ముఖ్యమైనది కదా. అయితే కణ విభజనలో డిఎన్ఏ ప్రతికృతి కణం పెరుగుదల జరుగుతుంది. ఈ విధంగా కణ విభజన డిఎన్ఏ ప్రతికృతి కణ పెరుగుదల మొదలైన చర్యలన్నింటినీ ఒక పద్ధతిలో జరిగినప్పుడు సక్రమ విభజన ద్వారా కలిసికట్టుగా ఉన్న జీనోమ్లు కలిగిన సంతతి అనేది ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఏంది అంటే ఈ ప్రక్రియ ద్వారా జీనోమ్లు 2గా ఏర్పడటము, కణంలో ఉన్న వివిధ అణుఘటకాల సంశ్లేషణ మరియు చివరిగా ఒక మాతృకణము 2 పిల్ల కణాలుగా విభజన చెందే ప్రక్రియను కణచక్రము అని చెప్పేసి అంటారు. ఒక మాతృకణము 2 పిల్ల కణాలుగా విభజన చెందే ప్రక్రియని సెల్ సైకిల్ కణచక్రం అని చెప్పేసి అంటారు. కణం పెరుగుదల అంటే కణద్రవ్యం పెరుగుదల అనేది నిరంతరం చర్య అన్నమాట ఇది. అయితే డిఎన్ఏ సంశ్లేషణ కణచక్రంలో నిర్దిష్ట సమయంలో మాత్రమే జరుగుతుంది. ఈ డిఎన్ఏ సంశ్లేషణ అనేది కణచక్రంలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఈ కణ విభజనలో ప్రతికృతి చెందిన క్రోమోజోములు అంటే డిఎన్ఏ ఒక సంక్లిష్ట క్రమంలో జరిగే ప్రక్రియ ద్వారా పిల్ల కేంద్రకాల్లోకి వితరణ చెందుతుందన్నమాట. ఈ చర్యలన్నింటినీ జన్యు నియంత్రణ ద్వారా జరుగుతాయి. ఈ చర్యలన్నీ జన్యు నియంత్రణ ద్వారా జరుగుతాయి. ఇక్కడ కణచక్రంలో కణచక్ర దశలు చూద్దాం మనం. ఇక్కడ ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ చూస్తే కణచక్ర దశలు. మనము నిజకేంద్ర కణచక్రాన్ని మానవ కణాల వర్ధనంలో మనం గమనించవచ్చు. ఈ కణాల్లో దాదాపు ప్రతి 24 గంటలకు ఒకసారి కణ విభజన అనేది జరుగుతుంది. నిజకేంద్రక కణచక్రాన్ని చూస్తే మానవ కణాల్లో మనం గమనిస్తే దాదాపుగా ప్రతి 24 గంటలకి ఒకసారి కణ విభజన అనేది జరుగుతుంది. 24 గంటలకు ఒకసారి కణ విభజన జరుగుతుంది. అయితే ఈ వ్యవధి వివిధ జీవుల్లో వివిధ కణాలలోనూ వేరువేరుగా ఉంటుంది అన్నమాట. ఈ కణ విభజన వ్యవధి అనేది వివిధ జీవుల్లో వివిధ కణాల రకాలలోనూ వేరువేరుగా ఉంటుంది. అన్ని జీవుల్లో అన్ని కణాల్లో ఒకే విధంగా ఉండదు. ఈ కణచక్రము కణాల్లో దాదాపుగా 24 గంటలకు ఒకసారి కణ విభజన జరుగుతుంది కదా. ఇది అన్ని జీవుల్లో అన్ని కణాల్లో ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకి ఈస్ట్లో కణచక్రము 90 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈస్ట్లో కానీ మనం చూసినట్లయితే కణచక్రము 90 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ కణచక్రాన్ని 2 ప్రధాన దశలుగా విభజించవచ్చు. అవి అంతర్దశ, ఎం దశ అంటే ఇంటర్ఫేస్ అంతర్దశ, 2 ఎం దశ సమవిభజన దశ. ఈ 2 దశలుగా విభజించవచ్చు అన్నమాట. ఈ ఎం దశలు కానీ మనం గమనించినట్లయితే ప్రతి 2 ఎం దశలకు మధ్య ఈ దశను అంతర్దశగా గుర్తించవచ్చు. ఇక్కడ మానవ కణచక్రం జరిగే 24 గంటల వ్యవధిలో అసలైన విభజన కేవలం గంట సేపు మాత్రమే జరుగుతుందన్నమాట. ఈ మానవునిలో జరిగే కణ విభజనలో జరిగే 24 గంటల వ్యవధిలో నిజమైన విభజన అనేది కేవలం గంట సేపు మాత్రమే జరుగుతుంది. ఈ కణచక్రంలో అంతర్దశ వ్యవధి 95% కంటే ఎక్కువగా ఉంటుంది. 95% కంటే ఎక్కువగా ఉంటుంది. ఎం దశ కేంద్రకం విభజనతో ప్రారంభమై పిల్ల క్రోమోజోములుగా విడిపోవటం ద్వారా కణద్రవ్య విభజనతో పూర్తవుతుందన్నమాట.
అయితే ఈ దశలో కణ పెరుగుదల డిఎన్ఏ ప్రతికృతి క్రమమైన పద్ధతిలో జరిగి కణ విభజనకు కణం తయారవుతుంది. అంతర్దశను 3 ఉపదశలుగా విభజించవచ్చు అన్నమాట. అంతర్దశను కణచక్రాన్ని 2 ప్రధాన దశలుగా విభజించాము. దీనిలో అంతర్దశ మళ్ళీ 3 ఉపదశలుగా విభజించవచ్చు. ఒకటి G1 దశ, S దశ, G2 దశ. దీనిలో మనము ఈ సమవిభజనకు డిఎన్ఏ ప్రతికృతి ఆరంభమునకు మధ్య ఉన్న దశను G1 దశ అంటారు. G1 దశ. G1 దశ సమవిభజనకు డిఎన్ఏ ప్రతికృతి ఆరంభమునకు మధ్య ఉన్న దశను G1 దశ అని చెప్పేసి అంటారు. అయితే G1 దశలో కణం నిరంతరం పెరుగుదల కొనసాగిస్తూ జీవక్రియ ప్రతికృతి అనేది జరగదు. ఎస్ లేదా సంశ్లేషణ దశలో డిఎన్ఏ సంశ్లేషణ లేదా ప్రతికృతి అనేది జరుగుతుంది. ఈ ఎస్ లేదా సంశ్లేషణ దశలో ఎస్ దశలో చూసినట్లయితే డిఎన్ఏ ప్రతికృతి జరుగుతుంది. G1 దశలో డిఎన్ఏ ప్రతికృతి జరగదు. ఎస్ దశలో మాత్రమే, ఎస్ లేదా సంశ్లేషణ దశలో మనకి డిఎన్ఏ సంశ్లేషణ అనేది లేదా ప్రతికృతి జరుగుతుంది. అంటే ఈ సమయంలో కణంలో డిఎన్ఏ పరిమాణం ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. డిఎన్ఏ పరిమాణం అనేది రెట్టింపు అవుతుంది. అంటే డిఎన్ఏ పరిమాణం ప్రథమంగా 2Cగా ఉన్నట్లయితే అది 4Cగా వృద్ధి చెందుతుంది. ఉదాహరణకి 2Cగా ఉన్న డిఎన్ఏ పరిమాణము 4Cగా వృద్ధి చెందుతుంది. కానీ క్రోమోజోముల సంఖ్య మాత్రం పెరగదు. ఈ క్రోమోజోముల సంఖ్య మాత్రము పెరగదు. కణచక్రంలో G1 దశలో ద్వయస్థితిక క్రోమోజోములుంటే ఎస్ దశ అనంతరము కూడా అదే ద్వయస్థితిక క్రోమోజోముల సంఖ్య కలిగి ఉంటుంది. క్రోమోజోముల సంఖ్యలో ఏ విధమైన మార్పు అనేది ఉండదు. కానీ డిఎన్ఏ పరిమాణం మాత్రము ఎస్ దశలో రెట్టింపు అవుతుందన్నమాట. డిఎన్ఏ ప్రతికృతి G1 దశలో జరగదు. ఎస్ దశలో ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. జంతు కణాల్లో ఎస్ దశలో చూస్తే మనకి డిఎన్ఏ ప్రతికృతి కేంద్రకంతో మొదలవుతుందన్నమాట. కేంద్రకంలో మొదలవుతుందన్నమాట. సెంట్రియోలో కణద్రవ్యంలో ద్విగుణీకరణం అవుతాయన్నమాట. నెక్స్ట్ G2 దశలో చూస్తే సమవిభజన కొరకు ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతూ కణం పెరుగుదల అనేది జరుగుతుంది. G2 దశలో కణం పెరుగుదల జరుగుతుందన్నమాట. తర్వాత వయసు పెరిగిన జంతువుల్లో కొన్ని కణాల విభజన చెందవన్నమాట. ఉదాహరణకి ఏంటంటే గుండెకు సంబంధించిన కణాలు అనేవి విభజన చెందవు. కొన్ని అరుదైన సందర్భాలు అంటే గాయాలు మానటంలో, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడటానికి కణ విభజన అనేది జరుగుతుందన్నమాట. ఈ కణాలు తరువాత విభజనలో పాల్గొనకుండా G1 దశ నుంచి నిష్క్రమించి నిష్క్రియ దశకు చేరతాయన్నమాట. దీన్ని కణచక్రంలో శాంత దశ అంటారు. ఈ నిష్క్రియ దశనే శాంత దశ అంటారు అన్నమాట. ఈ దశలో కణాలు జీవక్రియ పరంగా క్రియాత్మకంగా ఉన్నప్పటికీ జీవి అవసరాన్ని అనుసరించి తప్పించి ప్రచుర జననం అనేది కనబరచదన్నమాట ఇక్కడ. నెక్స్ట్ జంతువుల్లో సమవిభజన ద్వైస్థితిక శారీరక కణాల్లో మాత్రమే జరుగుతుంది. జంతువుల్లో చూస్తే మనకు సమవిభజన ద్వైస్థితిక శారీరక కణాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ మొక్కల్లో సమవిభజన ఏకస్థితిక ద్వయస్థితిక 2 కణాలలో జరుగుతుంది. జంతువుల్లోనేమో సమవిభజన ద్వైస్థితిక శారీరక కణాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ మొక్కల్లో చూస్తే సమవిభజన ఏకస్థితిక ద్వైస్థితిక 2 కణాల్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ మొక్కల్లో ఏకాంతర దశల్లో సమవిభజన కనబరిచే ఏకస్థితిక కణాలు కొన్ని జాతుల్లో మనము గమనించవచ్చు. నెక్స్ట్ ఎం దశ, ఎం ఫేజ్. ఈ దశ కణచక్రంలో అత్యంత ఆసక్తికరమైన దశ అన్నమాట. ఆసక్తికరంగా జరుగుతుంది. ఇది కణంలో అన్ని అణుఘటకాలను పునర్నిర్మాణం అయ్యే ప్రధాన దశ అన్నమాట. అన్ని అణుఘటకాలు కూడా పునర్నిర్మాణం అవుతాయి అన్నమాట ఈ ఎం దశలో. పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉండటం వలన, అంటే మాతృకణము పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య అనేది సమానంగా ఉండటం వలన ఇక్కడ ఏమవుతుంది అంటే దీన్ని సమవిభజన అని చెప్పేసి అంటారు. ఎం దశలో సమవిభజన అంటారు. తర్వాత ఈ కేంద్రక విభజనలు 4 దశలుగా గుర్తించినప్పటికీ ఈ విభజన
ఒక ప్రగతిశీల పద్ధతిలో నిరంతరం జరుగుతూ ఉండటం వలన ప్రతి దశకు ఖచ్చితమైన పరిధులు అనేవి లేవన్నమాట. ఈ సమవిభజనను 4 దశలుగా విభజించవచ్చు. ఒకటి ప్రథమ దశ, రెండోది మధ్య దశ, చలన దశ, ఇది మధ్య దశ, చలన దశ, తర్వాత అంతిమ దశ. సమవిభజనను 4 దశలుగా విభజించవచ్చు. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఈ ప్రథమ దశలో మనం చూసినట్లయితే ఇది సమవిభజన మొదటి దశ. దీనిలో అంతర్దశలో S మరియు G2 దశల తరువాత ఇది జరుగుతుందన్నమాట. ఇది S-G2 దశల్లో ఏర్పడిన కొత్త DNA అణువులు స్పష్టంగా కనిపించపోయినప్పటికీ మెలితిరిగి ఉంటాయన్నమాట. దీనిలో ప్రథమ దశలో ఆరంభం ప్రథమ దశ అన్నమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది ఆరంభం ప్రథమ దశ, చివరి ప్రథమ దశ మధ్యస్థ దశలోనికి ఇక్కడ ప్రవేశిస్తుంది. ఇది మధ్యస్థ దశ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రథమ దశలో DNA అణువులు స్పష్టంగా కనిపించకపోయి మెలిదిరిగి ఉంటాయి. ప్రథమ దశలో క్రోమోజోముల నిర్మాణం ఎలా ఉంటుంది అంటే క్రమేపీ సంగ్రహణం చెంది దళసరిగా మారుతుంది. క్రోమోజోముల నిర్మాణం అనేది దళసరిగా మారుతుంది. క్రోమాటిన్ సంగ్రహణ చెందే ప్రక్రియలో క్రోమోజోమ్ పదార్థము చిక్కుముడి పడుతుంది అన్నమాట. క్రోమోజోమ్ పదార్థం అనేది చిక్కుముడి పడుతుంది. తర్వాత ఇక్కడ క్రోమాటిన్ సంగ్రహణ జరిగే ప్రక్రియలో ఈ క్రోమోజోమ్ పదార్థం అనేది ముడిలాగా పడుతుంది, గజిబిజిగా ఉంటుంది అన్నమాట. అంతర్దశలో S దశలో సెంట్రియోల్స్ వ్యతిరేక ధృవాల వైపుకు చలనం ప్రారంభమవుతుంది అనమాట. అంతర్దశలో చూసినట్లయితే S దశలో సెంట్రియోల్స్ అనేవి వ్యతిరేక ధృవాల వైపుకు చలనము ప్రారంభమవుతుంది. ప్రథమ దశలో అన్ని సంఘటనలు ఎట్లా ఉంటాయంటే క్రోమోజోమ్ పదార్థము సంగ్రహణ చెంది పొట్టిగా దళసరిగా ఉండే సమవిభజన చెందే క్రోమోజోములు అనేవి ఏర్పడతాయి. క్రోమోజోముల్లో 2 క్రోమాటిడ్లు సెంట్రోమియర్ వద్ద ఒకదానితో ఒకటి అంటుకొని ఉంటాయి. సెంట్రోమియర్ వద్ద అంటుకొని ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ ప్రథమ దశ చివరిలో కానీ మనం ఇక్కడ సెంట్రోమియర్ వద్ద ఒకదానితో ఒకటి అంటుకొని ఉంటాయి. ఇక్కడ కణద్రవ్యంలో ఉన్న ప్రోటీన్ పదార్థాలు సూక్ష్మనాళికలు కంటి పరికరం అనేవి ఏర్పడటానికి తోడ్పడతాయి అన్నమాట. ప్రథమ దశ చివరిలో చూస్తే సూక్ష్మదర్శినిలో కానీ మనం చూసినట్లయితే గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము, కేంద్రకాంశము, కేంద్రక త్వచం అనేవి కనబడవు. ప్రథమ దశ చివరిలో మనం సూక్ష్మదర్శినిలో కానీ పరిశీలించినట్లయితే ఆ కణంలో చివరి దశలో మనం సూక్ష్మదర్శినిలో పరిశీలించినట్లయితే దానిలో గాల్జీ సంక్లిష్టం కానీ అంతర్జీవ ద్రవ్యజాలం కానీ కేంద్రకాంశం కానీ కేంద్రక త్వచం కానీ మనకి కనపడవు. నెక్స్ట్ మధ్యస్థ దశలోకి మనం చూసినట్లయితే కేంద్రక త్వచము సంపూర్ణంగా విఘటనము చెంది రెండవ దశకు నాంది పలుకుతుందన్నమాట. ఈ పరిస్థితిలో క్రోమోజోములు కణద్రవ్యంలో వెదజల్లబడతాయి అన్నమాట. ఈ దశలో క్రోమోజోములు పూర్తిగా సంగ్రహణ చెంది సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ దశలోనే క్రోమోజోములు బాహ్య స్వరూపం అనేది స్పష్టంగా మనము చూడవచ్చు అన్నమాట. ఈ మధ్యస్థ దశ క్రోమోజోమ్లో 2 సోదర క్రోమాటిడ్ల సెంట్రోమియర్లకు అతుక్కొని ఉంటుంది. ఇక్కడ సెంట్రోమియర్ ఇక్కడ మనకి చూసినట్లయితే సోదర క్రోమాటిడ్కి 2 సోదర క్రోమాటిడ్లు సెంట్రోమియర్ల వద్ద అతుక్కొని ఉంటాయి. ఈ సెంట్రోమియర్లు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సెంట్రోమియర్ల వద్ద కానీ మనము క్రోమోజోములను చూసినట్లయితే ఒక సూక్ష్మ చక్రం లాంటి నిర్మాణాలు కైనెటోకోర్లు అని చెప్పేసి పిలుస్తారు. ఒక సూక్ష్మ చక్రం లాంటి నిర్మాణాలు వీటిని కైనెటోకోర్లు అని పిలుస్తారనమాట. మొక్కలు కణాల్లో కణద్రవ్యం ద్వారా ఇవి కైనెటోకోర్లు అనేవి లగ్నీకృతం చెంది క్రోమోజోములను కణ మధ్య భాగానికి ఇవి చేరుస్తాయి. లగ్నీకృతం చెంది ఈ క్రోమోజోములని కణం యొక్క మధ్య భాగానికి చేరుస్తాయి. ఈ క్రోమోజోములు కణంలో మధ్యస్థంగా అమరి ఉండి ప్రతి క్రోమోజోములోని క్రోమాటిడ్ ఒక ధ్రువం నుంచి ఏర్పడిన కండెపోగుల ద్వారా కైనెటోకోర్లతో అతుక్కొని ఉంటుంది.
అయితే క్రోమాటిడ్ రెండవ ధ్రువంలోని కండెపోగుల ద్వారా కైనటోకోర్నకు అతుక్కోవటం మధ్యస్థ దశలోని ముఖ్య లక్షణము. ఇలా కైనటోకోర్లకు అతుక్కొని ఉండటం అనేది మధ్యస్థ దశలో ముఖ్య లక్షణం అన్నమాట. ఇట్లా మధ్యస్థ దశలో క్రోమోజోముల అవరికతలమును మధ్యస్థ ఫలకం అని కూడా అంటారనమాట. మధ్యస్థ దశలో ముఖ్య లక్షణాలు ఏంటంటే కండెపోగులు క్రోమోజోములోని కైనటోకోర్తో అతుక్కొని ఉండటం. రెండవది, క్రోమోజోము మధ్యరేఖ వద్దకు చేరుకొని మధ్యస్థ ఫలకం వద్ద రెండు ధ్రువ ప్రాంతాల కండెపోగులతో కలిసిపోవటం అన్నమాట. ఇది మధ్యస్థ దశ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ చలన దశ. చలన దశలో మనం చూసినట్లయితే ఈ చలన దశలో మధ్యస్థ ఫలకంలో ప్రతి క్రోమోజోము చీలిపోయి రెండు క్రోమాటిడ్లుగా ఏర్పడతాయి. వీటినే భవిష్య పిల్ల కేంద్రకంలోని క్రోమోజోములుగా పరిగణిస్తారన్నమాట. ఇవి రెండు ఎదురెదురు ధృవాల వైపు చలించడం ప్రారంభిస్తాయన్నమాట. మధ్య ఫలకము నుండి ధ్రువ ప్రాంతం వైపు చలించేటప్పుడు ప్రతి క్రోమోజోము యొక్క సెంట్రోమీర్ ధృవాలకు ఇక్కడ దగ్గరగా లాగబడుతుంది. దగ్గరగా క్రోమోజోమ్ బాహువులు తోకల వలె కనిపిస్తాయన్నమాట. ఇవి సెంట్రోమీర్లు చీలిపోయి క్రోమాటిడ్లుగా విడిపోతాయి. క్రోమాటిడ్ ఎదురెదురు ధృవాల వైపుకి చలిస్తాయి. క్రోమాటిడ్లు అనేవి ఎదురెదురు ధృవాల వైపుకి చలిస్తాయి. నెక్స్ట్ అంతిమ దశ సమవిభజనలో మొదట్లో ధ్రువ ప్రాంతాల వద్ద గల క్రోమోజోములు ప్రతి సంగ్రహణం చెంది ఇది అంత్య దశలో ఇక్కడ ఏమవుతాయి అంటే ఇవి రెండుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంతిమ దశలో చూసినట్లయితే రెండు ధృవాల వద్ద ముద్ద వలె కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ క్రోమోజోముల సమూహము నిజరూపం కోల్పోయి ధృవాల వద్దకు చేరటము, క్రోమోజోముల సమూహం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఏర్పడటము, కేంద్రకాంశం, గాల్జీ సంక్లిష్టం, అంతర్ద్రీవ ద్రవ్యజాలకము పునర్నిర్మితం అవ్వటం అనేది ఇక్కడ మనం అంత్యదశలో చూడవచ్చును. నెక్స్ట్ కణద్రవ్య విభజన. ఇక్కడ సమవిభజనలో చూస్తే ద్విగుణీకృతమైన క్రోమోసోము పృథక్కరణ చెంది రెండు పిల్ల కేంద్రకాలు అనేవి ఏర్పడతాయి కదా. తర్వాత మధ్యదశ విభజన ద్వారా రెండు పిల్ల కణాలు ఏర్పడి కణ విభజన ప్రక్రియ అనేది పూర్తవుతుంది కదా. అయితే జంతు కణంలో ప్లాస్మా పొరలో ఒక గాడి ఏర్పడి క్రమేణా లోపలికి పెరిగి చివరికి మధ్యలో కలిసిపోయి కణాన్ని రెండుగా విభజన చేస్తుందన్నమాట. ఇక్కడ మొక్కల కణాల్లో కణకవచము సాగలేందిగా గట్టిగా ఉండటం వలన కణద్రవ్య విభజన వేరే విధంగా జరుగుతుందన్నమాట. ఈ మొక్కల కణం మధ్యలో కణఫలకం ఏర్పడి కణకవచాల వరకు వ్యాపించడం ద్వారా కణద్రవ్య విభజన అనేది జరుగుతుందన్నమాట. కణఫలకంనే సరళ పూర్వగామి ఏర్పడటంలో కొత్త కవచము తయారీ ప్రారంభమవుతుందన్నమాట. కణఫలకము రెండు సమీప కణాల మధ్య గల పటలికగా ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ మనం కణద్రవ్య విభజన సమయంలో మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు కణాంగాలు పిల్ల కణాలతో వితరణ చెందుతాయి. ఇవి కొన్ని జీవుల్లో కేంద్రక విభజన అనంతరము కణద్రవ్య విభజన జరగకపోవటం వల్ల బహుకేంద్రక స్థితి ఏర్పడుతుంది. కొన్ని జీవుల్లో కేంద్రక విభజన అనంతరం కణద్రవ్య విభజన జరగదు. దీనివలన బహుకేంద్రక స్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి కొబ్బరిలోని ద్రవ అంకురచ్ఛేదము బహుకేంద్రక స్థితికి ఉదాహరణ ఏంటి అంటే కొబ్బరిలోని ద్రవ అంకురచ్ఛేదము. నెక్స్ట్ సమవిభజన ప్రాముఖ్యతను చూద్దాం మనం. సాధారణంగా సమవిభజన ద్వైస్థిక కణాల్లో మాత్రమే జరుగుతుంది కదా. కానీ కొన్ని నిమ్నజాతి మొక్కలు కొన్ని సంఘీభావ కీటకాలతో ఏకస్థితిక కణాల్లో కూడా సమవిభజన జరుగుతుందన్నమాట. అంటే ఒక ప్రాణి జీవిత చక్రంలో సమవిభజన అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఏకస్థితిక ద్వైస్థితిక కీటకాలని కొన్ని ఉదాహరణలు చూద్దాము. సమవిభజనలో జన్యుపరంగా తల్లి కణాన్ని పోలిన ద్వైస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి. అంటే వీటి జన్యురూపం ఒకదానికొకటి సమానంగా ఉంటుందన్నమాట. సమవిభజన ద్వారా బహుకణ జీవులు ఏర్పడతాయి. కణ విభజన వలన కేంద్రక కణద్రవ్య పరిమాణం నిష్పత్తి మారుతుంది. కేంద్రక కణద్రవ్య నిష్పత్తిలో పూర్వస్థితి ఆవిష్కరణకు కణ విభజన అనేది అవసరం. ఇక్కడ చెడిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడటంలో సమవిభజన అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే కొత్త కణాలు ఏర్పడతాయి. ఏదైనా కణాలు మన శరీరంలో పాడైపోయినప్పుడు కొత్త కణాలు ఏర్పడటంలో సమవిభజన ముఖ్య పాత్ర వహిస్తుంది అన్నమాట.
బాహ్య చర్మంపై పొర కణాలు, గొంతు పొరల్లోని పైపూత కణాలు, ఎర్ర రక్త కణాలు, ఎప్పటికప్పుడు పాత కణాలు కోల్పోయి కొత్త కణాలు ఏర్పడటానికి కూడా ఈ సమవిభజన అనేది సహాయపడుతుంది. విభాజ్య కణావళి గడిగిన కాండాగ్ర భాగము, పార్శ్వ విభాజ్య కణావళిలో జీవితాంతము జరిగే నిరంతర సమవిభజన ద్వారా మొక్కల్లో పెరుగుదల జరుగుతుంది. ఇది మనకి సమవిభజన గురించి. నెక్స్ట్ క్షయకరణ విభజన చూద్దాం. క్షయకరణ విభజన చూస్తే మనకి 2 ఏకస్థితిక సంయోగ బీజాల కలయికతో సంతానం ఉత్పత్తి జరుగుతుంది కదా. ఈ సంయోగ బీజాలు ప్రత్యేకమైన ద్వైస్థితిక కణాల నుంచి ఏర్పడతాయి అన్నమాట. ఈ ప్రత్యేక కణాల నుంచి విభజన ద్వారా క్రోమోజోముల సంఖ్య సగమైపోయి ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి కదా. ఈ విభజననే క్షయకరణ విభజన అంటారు. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల జీవిత చక్రంలో క్షయకరణ విభజన ద్వారా ఏకస్థితిక దశ ఏర్పడి ఫలదీకరణ తరువాత ద్వైస్థితిక దశ తిరిగి ఏర్పడుతుందన్నమాట. జంతువుల్లో, మొక్కల్లో ఈ క్షయకరణ విభజన ద్వారా సంయోగ బీజోత్పత్తి ఏర్పడటం మనము గమనించవచ్చు. ఇవి ఏకస్థితిక సంయోగ బీజాలు ఏర్పడటానికి తోడ్పడుతుందన్నమాట. క్షయకరణ విభజనలో ముఖ్యాంశాలను చూసినట్లయితే మనం క్షయకరణ విభజనలో క్షయకరణ విభజన 1, క్షయకరణ విభజన 2 ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయన్నమాట. కానీ డిఎన్ఏ ప్రతికృతి ఒకసారి మాత్రమే జరుగుతుంది. క్షయకరణ విభజన 1, క్షయకరణ విభజన 2 ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. కానీ డిఎన్ఏ ప్రతికృతి మాత్రము ఒకసారి మాత్రమే జరుగుతుంది. 2 సార్లు జరిగిన క్షయకరణ విభజన డిఎన్ఏ ప్రతికృతి మాత్రం ఒకసారి జరుగుతుంది. ఇక్కడ ఎస్ దశలో జనక క్రోమోజోములు ప్రతికృతి జరుపుకొని 2 సమానమైన క్రోమాటిడ్లు రూపొందించడంలో క్షయకరణ విభజన 1 మొదలవుతుందన్నమాట. నెక్స్ట్ క్షయకరణ విభజన సమజాతీయ క్రోమోజోములు జంటలుగా ఏర్పడి వాటి మధ్య పునఃసంయోజనం అనేది జరుగుతుంది. క్షయకరణ విభజన 2 తరువాత 4 ఏకస్థితిక పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ క్షయకరణ ప్రక్రియలను మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్షయకరణ విభజన 1 గురించి మనం చూస్తే ప్రథమ దశ. మొదట క్షయకరణ విభజనలో ప్రథమ దశ సమవిభజనలోని ప్రథమ దశ కంటే ఎక్కువ సంక్లిష్టంగా ఉండి ఎక్కువ సమయం పడుతుందన్నమాట. ఇక్కడ మనము సమవిభజనలో కూడా ప్రథమ దశ చూసాం కదా. కానీ క్షయకరణ విభజనలో ఉన్న ప్రథమ దశకు సమవిభజనలో ఉన్న ప్రథమ దశకు తేడా చూస్తే ఎక్కువ సంక్లిష్టత ఉండి ఎక్కువ సమయం పడుతుంది ఇక్కడ క్షయకరణ విభజనలోని ప్రథమ దశకు. క్రోమోజోముల ప్రవర్తనను అనుసరించి ప్రథమ దశని 5 ఉప దశలుగా విభజించవచ్చు. అవే లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. క్రోమోజోముల యొక్క కదలికలను అనుసరించి ప్రవర్తనను అనుసరించి ప్రథమ దశను క్షయకరణ విభజనలో ప్రథమ దశను 5 ఉపదశలుగా విభజించవచ్చు. లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకెటిన్, డిప్లోటిన్, డయాకైనటిస్. ఇక్కడ మనం లెప్టోటిన్ దశలో క్రోమోజోములు క్రమంగా గోచరమవుతాయి. ఈ క్రోమోజోములు కుదింపు ప్రక్రియ లెప్టోటిన్ దశ పూర్తయ్యే వరకు జరుగుతుందన్నమాట. దీని తర్వాత ప్రథమ దశలో 2వ దశ అయిన జైగోటిన్ మొదలవుతుంది. ఈ జైగోటిన్లో క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియను అనుదైర్ఘ్య సంధానం లేదా సూత్రయుగ్మనం అంటారు. జైగోటిన్లో లెప్టోటిన్ తర్వాత జరిగే జైగోటిన్లో క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే అనుదైర్ఘ్య సంధానం లేదా సూత్రయుగ్మనం అంటారు. ఈ జతలను సమజాతీయ క్రోమోజోములు అంటారు. సమజాతీయ క్రోమోజోము సూత్రయుగ్మనం తర్వాత సంక్లిష్ట నిర్మాణముగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద ద్వారా చూస్తే ప్రతి సూత్రయుగ్మన సమజాతీయ క్రోమోజోములు చేర్పడిన సంక్లిష్టత ఒక బైవరెంట్ లేదా క్రోమాటిడ్ల చతుష్కం అంటారనమాట. ఇట్లా మనం సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు మాత్రమే ఇవి మనకు కనిపిస్తాయి. ఈ క్రోమోజోములు ప్రతి సూత్ర యుగ్మన సమజాతీయ క్రోమోజోమ్ ఏర్పడిన సంక్లిష్టంను ఒక బైవరెంట్ లేదా క్రోమాటిడ్ల చతుష్కం అంటారనమాట. అయితే ఇది తరువాత దశలో స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రథమ దశ 1లో మొదట 2 దశలను అయినా 3వ దశ, మొదటి 2 దశలు అయిపోయిన తర్వాత 3వ దశకు ప్యాకెటిన్ అనమాట. ప్యాకెటిన్ కన్నా తక్కువ సమయం పడుతుంది. 3వ దశ అయిన ప్యాకెటిన్ కన్నా ప్రథమ దశలోని మొదటి 2 దశలకు 3వ దశ అయిన ప్యాకెటిన్ కన్నా తక్కువ సమయం పడుతుంది. అంటే ఫస్ట్ 2 దశలు 2 ప్రథమ లెప్టోటిన్, జైగోటిన్ తక్కువ సమయం పడితే ప్యాకెటిన్కి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అనమాట. ఈ దశలో బైవలెంట్ క్రోమోజోములు చతుష్కం వలె స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ
చూసినట్లయితే మనకి బైవేరియంట్ క్రోమోజోములు చతుష్కం వలె స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో క్రోమాటిడ్ల పునఃసంయోగము బొడిపెలు ఏర్పడటం ముఖ్య లక్షణం అన్నమాట. ఈ బొడిపెల స్థానాల వద్ద సమజాతీయ క్రోమోజోము సోదరేతర క్రోమాటిడ్ల మధ్య వినిమయం అనేది జరుగుతుంది. బొడిపెల దగ్గర ఈ బొడిపెల స్థానాల వద్ద సమజాతీయ క్రోమోజోములు సోదరేతర క్రోమాటిడ్ల మధ్య వినిమయం జరుగుతుందన్నమాట. ఈ వినిమయము రెండు సమజాతీయ క్రోమోజోముల మధ్య జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది. వినిమయం అంటే రెండు సమజాతీయ క్రోమోజోముల మధ్య జన్యు పదార్థ మార్పిడి అనేది జరుగుతుంది. రికాంబినేట్ అనే ఎంజైమ్ వల్ల వినిమయము సంభవిస్తుందన్నమాట. రికాంబినేస్ అనే ఎంజైమ్ వల్ల వినిమయము సంభవిస్తుంది. ఈ వినిమయం వల్ల క్రోమోజోముల్లో ఉన్న జన్యు పదార్థము పునఃసంయోజన చెందుతుంది. ప్యాకెటిన్ దశ చివరి దశలో లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకెటిన్ దశ చివరి సమయంలో ఏమవుతుంది అంటే క్రోమోజోముల మధ్య జన్యు మార్పిడి పూర్తయి జన్యు మార్పిడి జరిగిన ప్రదేశంలో క్రోమోజోములు అతుక్కుని ఉంటాయి. ఈ ప్యాకెటిన్ చివరి దశలో జన్యు మార్పిడి జరిగిన ప్రదేశాల్లో క్రోమోజోములు అనేవి అతుక్కొని ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డిప్లోటిన్ దశ చూస్తే దాని మొదట్లో సినాప్టోనిమల్ సంక్లిష్టంగా కరిగిపోవటం వల్ల బైవేరియంట్లోని సమజాతీయ క్రోమోజోములు జన్యు మార్పిడి ప్రదేశం వద్ద తప్ప మిగిలిన భాగం అంతా విచక్షణకు విడిపోతాయి అన్నమాట. ఈ విధంగా విడిపోయిన ఇవి ఎక్సాకారపు నిర్మాణాలని కయాస్మేటా అంటారనమాట. ఇక్కడ డిప్లోటిన్ దశ చూసినట్లయితే సకశేరుకాలు స్త్రీ సంయోగ బీజాల్లో నెలలు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఈ డిప్లోటిన్ దశ సకశేరుకాలు స్త్రీ సంయోగ బీజాల్లో నెలలు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. నెక్స్ట్ డయాకైనసిస్, ఇది క్షయకణ విభజనలో ప్రథమ దశలోని ఆఖరి దశ అనమాట. ఈ దశలో కయష్మాలు అంతిమ స్థిరీకరణ చెంది క్రోమోజోములు పూర్తిగా కుదించబడి భవిష్యత్తులో విడిపోవటానికి అవసరమయ్యే కండె పరికరం ఏర్పడుట ప్రారంభమవుతుంది. ప్రథమ దశ చివరి దశ అయినటువంటి డయాకైనసిస్లో కండితంతువు ఏర్పడటము ప్రారంభమవుతుంది అన్నమాట. డయాకైనసిస్ చివరి దశలో కేంద్రకాంశము అంతర్ధానం అవుతుంది. కేంద్రక త్వచము పలచబడి కరిగిపోతుంది. ప్రథమ దశ మధ్యస్థ దశగా మారుటకు డయాకైనసిస్ సూచిస్తుంది అనమాట. ఈ దశలో బైవేరియంట్ క్రోమోజోములు మధ్యస్థ ఫలకము వైపుగా ఇక్కడ ప్రథమ దశ ఇక్కడ బైవేరియంట్ క్రోమోజోములు మధ్యస్థ ఫలకముగా ఈ దశలో బైవేరియంట్ క్రోమోజోములు మధ్యస్థ దశ చూసినట్లయితే మధ్యస్థ పటలిక వద్ద అమరి ఉంటాయన్నమాట. కండె పరికరం ఎదురెదురు ధృవాల నుంచి సూక్ష్మ నాళికలు సమజాతీయ క్రోమోజోములకి అతుక్కొని ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చలన దశలో ఈ సమజాతీయ క్రోమోజోములు విడిపోయి సెంట్రోమియర్ల వద్ద సోదర క్రోమాటిడ్లు మాత్రమే కలిసి ఉంటాయి. సెంట్రోమియర్ వద్ద కలిసి ఉంటాయి. నెక్స్ట్ అంతిమ దశలో చూసినట్లయితే మనము ఇక్కడ అంతిమ దశ చూస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే కేంద్రక పొర కేంద్రకాంశము తిరిగి ఏర్పడతాయి. కేంద్రకాంశం అనేవి తిరిగి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇవి కణద్రవ్య విభజన జరిగిన రెండు కణాల జత అనేది ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో క్రోమోజోములు వ్యాపనం చెందినప్పటికీ అంతర్దశ కేంద్రకంలో జరిగినంతగా ఉండదు. క్షయకణ విభజన రెండు దశల మధ్య దశను విభజనల మధ్య దశ అంటారు. క్షయకరణ విభజనను రెండు దశల మధ్య విభజనల మధ్య దశ అని చెప్పేసి చెప్తారు. ఇది అతి తక్కువ సమయం కలిగి ఉంటుందన్నమాట. దీని తరువాత ప్రథమ దశ 2 అనేది మొదలవుతుంది. ఈ ప్రథమ దశ 2 మొదలవుతుంది. ఈ ప్రథమ దశ 2లో మనం చూసినట్లయితే క్రోమోజోములు పూర్తిగా సాగిపోకముందే కణద్రవ్య విభజన వెంటనే
క్షయకరణ విభజన 2 అనేది మొదలవుతుంది. క్షయకరణ విభజన 2లో క్షయకరణ విభజన 1 వలె గాక సాధారణ సమవిభజనను పోలి ఉంటుంది. సాధారణ సమవిభజనను పోలి ఉండే దశ ఏంది అంటే క్షయకరణ విభజన 2. ప్రథమ దశ 2 చివరిలో కేంద్రకం పొర అంతర్ధానం అవుతుంది కదా, క్రోమోజోములు తిరిగి సంక్లిష్టమవుతాయి. నెక్స్ట్ మధ్యస్థ దశ. ఈ మధ్యస్థ దశలో చూసినట్లయితే ఈ క్రోమోజోములు మధ్యస్థంగా అమరి ఉంటాయి. కండే 2 వైపుల నుంచి సూక్ష్మ నాళికలు సోదర క్రోమాటిడ్ల కైనటోకోర్లకు అతుక్కుని ఉంటాయి. ఈ నెక్స్ట్ చలన దశ. ఈ చలన దశను చూస్తే ఈ దశలో సోదర క్రోమాటిడ్లను కలిపి ఉంచిన సెంట్రోమియర్లు విభజన చెందుతాయి. ఇక్కడ సెంట్రోమియర్లు అనేవి విభజన చెంది ఈ క్రోమోజోముల ఎదురెదురు ధృవాల వైపుకి చలించటానికి వీలు కలుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అంత్యదశ. అంత్యదశలో 2 గ్రూపుల క్రోమోజోములు చుట్టుకొని కేంద్రక త్వచం అనేది ఏర్పడుతుంది. కేంద్రక త్వచము ఇక్కడ మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఈ కేంద్రక త్వచము ఏర్పడిన తర్వాత కణద్రవ్య విభజన జరిగి చతుష్కం అనగా 4 ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడటంతో ఇక్కడ మనకి క్షయకరణ విభజన 2 అనేది 4 ఏకస్థితిక చతుష్కాలు ఏర్పడటంతో క్షయకరణ విభజన 2 అనేది సంపూర్తి అవుతుందన్నమాట. అసలు ఈ క్షయకరణ విభజన ప్రాముఖ్యత ఏంటి అంటే లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో క్షయకరణ విభజన ద్వారా క్రోమోజోముల సంఖ్య సగమైనప్పటికీ జాతి నిర్దిష్ట క్రోమోజోముల సంఖ్య తరతరాలకు మారకుండా ఉంటుందన్నమాట. ఈ పద్ధతిలో జనాభాలో ఒక తరం నుంచి మరొక తరానికి జన్యు వైవిధ్యం ఏర్పడటానికి తోడ్పడుతుందన్నమాట. ఈ వైవిధ్యాలు అనేవి జీవ పరిమాణంలో ముఖ్య పాత్రని వహిస్తాయి.